బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. సిట్టింగ్ సీట్ కావడంతో సెంటిమెంట్ తో పాటు మహిళా అభ్యర్థి కావడం తమ పార్టీకి కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన కంటోన్మెంట్ బైపోల్లో సిట్టింగ్ సీటును గులాబీ పార్టీ దక్కించుకోలేకపోయింది. అందుకే జూబ్లీహిల్స్ విషయంలో ఆ పార్టీ పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారాన్ని హోరెత్తించింది. ఈ ఉప ఎన్నికలో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది. ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వార్ కొనసాగుతోంది. ఉదయమే మొదలైంది పోలింగ్. మరిన్ని అప్డేట్స్ ని ఎర్రగడ్డ నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, సువర్ణ, ఈరోజు ఏదైతే పోలింగ్ నడుస్తుంది, జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక ఈరోజు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వీరితో పాటు మరో కొందరు ఇండిపెండెంట్ అభ్యర్థులలో పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఈ మూడు పార్టీల మధ్యనే పోటీ నడుస్తుంది. అయితే గత నెల రోజుల నుంచి ఓరావరిగా జరిగిన ప్రచారం ఇప్పుడు నిన్నటితో ముగిసింది. ఇవాళ పోలింగ్ సరళిని చూసినట్లయితే ఉదయం నుంచి మందకొడిగానే సాగుతుందని చెప్పొద్దు. ఏదైతే బీజేపీకి బలంగా ఉందని ఏరియాలు ఏవైతే ఉన్నాయో, వెంగళరావు నగర్ కానీ, శ్రీనగర్ కాలనీ కానీ, అదేవిధంగా యూసుఫ్గూడలో చూసుకున్నట్లయితే బీజేపీకి బలంగా ఎక్కువ ఉంటుంది. ఇక్కడే ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందన్నట్టుగా అంటున్నారు. అదే దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ ఉన్న ఉదయం నుంచి ఆయా పోలింగ్ బూతులలో తిరుగుతున్నారు. అదేవిధంగా బీజేపీ స్థానికంగా ఉన్న నేతలు కూడా పోలింగ్ సరళి ఏ విధంగా నడుస్తుందనే దానిపైన చూస్తున్నారు. అయితే బీజేపీ కొద్దిగా అలిగేషన్ కూడా చేస్తుంది. ఏదైతే బీజేపీ అభ్యర్థి ఉందో, ఒకటో నెంబర్గా ఉంది లంకల దీపక్ రెడ్డిది, దాని మీద నంబర్ కనిపించకుండా, అదేవిధంగా కొంచెం ఎడ్జ్గా ఉండే విధంగా, అదేవిధంగా గోడకు దానికి కనపడకుండా ఎన్నికల అధికారిగా ఉన్నారని లంకల దీపక్ ఇప్పటికే దాని మీద ఆరోపణ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ విషయానికి ఎన్నికల అధికారులు దృష్టికి తీసుకెళ్లడం, దాన్ని సరిచేస్తామని కూడా చెప్తారు. కాబట్టి ఏదైతే ఆరోపణలు ఉన్నాయో అక్కడ వీళ్ళు ఏదైతే బీజేపీ ఒకటో నంబర్ ఉంది కాబట్టి ఆ ఒకటో నంబర్ కనిపించకుండా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి దాన్ని చూడాలని కూడా ఎన్నికల అధికారి కూడా దృష్టికి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. వాటితో పాటు ఏదైతే ఎన్నికల సంబంధించిన ఓటర్లను ఉదయం నుంచే పోలింగ్ బూత్లో తీసుకురావడానికి సంబంధించి ఏ బూత్లో ఏదైతే ప్రధానంగా ఉందో అక్కడ ఏజెంట్ ప్రధానంగా భూమిక పోయిస్తారు. కాబట్టి దొంగ ఓటింగ్ పడకుండా, అదేవిధంగా ఏదైతే ఓటింగ్ ఇతరులు రాకుండా అరికట్టేలో ప్రధాన భూమిక ఏజెంట్. కాబట్టి ఏజెంట్లు ఇప్పటికే ప్రతి బూత్లో ఏజెంట్లను పక్కాగా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రతి ఓటర్ను కలుస్తూ ఓటర్లను పోలింగ్ బూత్కు తీసుకొచ్చేది పోలింగ్ మేనేజ్మెంట్ లో బీజేపీ ఇప్పటికే మంచి అవగాహన ఉంది. కాబట్టి దానికి సంబంధించి పోలింగ్ బూత్కి ఏ విధంగా జనాలను తీసుకురావాలి కూడా బీజేపీ ప్రధానంగా దృష్టి సాధించింది. దానితో పాటు ఈసారి జూబ్లీహిల్స్ పరిధిలో దాదాపుగా 20,000 కొత్త ఓటర్లు చేరారు. ఎప్పుడైతే కొత్త ఓటర్లు చేరినైతే బీజేపీకి అదే బలంగా ఉంటుంది. పాత ఓటర్ల కంటే కొత్త ఓటర్లే బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కొత్త ఓటర్లు ఎవరైతే ఉంటారో యువత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వారికి ఓటింగ్ ఎక్కువగా మోడీ, అదేవిధంగా బీజేపీ పైన ఎక్కువ ఆకర్షితులు అవుతారు. కాబట్టి వాటిపైన కూడా బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. అది దాంతోపాటు జూబ్లీహిల్స్ దాదాపుగా 8,000 మంది యువత ఓటర్లు ఉన్నాయి. కాబట్టి ఆ ఓటర్ల నుండి కూడా బీజేపీకి వేస్తారనేది కూడా వాళ్ళు పక్కగా నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఏదైతే బీజేపీకి ఏదైతే బలంగా ఉందో, గత ఎన్నికల సమయం నుంచి చూస్తున్నాం, హిందుత్వం ఏదైతే ప్రధాన ఏజెండాగా చూస్తుందో ఆ ఏజెండాగానే ముందుకు పోతున్నారు. కాబట్టి యువత, అదేవిధంగా హిందూ ఏజెంట్తో పాటు కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ కొత్త ఓటర్లను ఆకర్షించిన ప్రధాన ఏజెండాగా ముందుకు పోతుంది. కాబట్టి ఏదైతే గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ప్రజల వద్ద ఎండగడుతూ వాటిని ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ఉంచుతున్నారు. కాబట్టి అదే ఇప్పుడు కూడా అదే ప్రధానంగా ఉంటుంది. ఏదైతే ఇప్పటి వరకు బీజేపీకి ఇక్కడ జూబ్లీహిల్స్ లో అవకాశం ఇవ్వలేదు, అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామనేది కూడా ప్రధాన ఏజెండాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాబట్టి ఏదైతే బీజేపీ నమ్ముకున్న సిద్ధాంతాల ప్రకారమైన ఎన్నికలు యువత ఆకర్షించి యువతగా ప్రధానంగా ఉంది. కాబట్టి యువత ఓటు వేసి ఈసారి మార్పు ఏదైతే
ఏదైతే మార్పు కోరుకుంటున్నారో జూబ్లీస్ ప్రజలు మార్పు అది బీజేపీతోనే సాధ్యమవుతుంది. అదేవిధంగా జూబ్లీస్ ఏదైతే పేరు ఉందో జూబ్లీస్ చూడడానికి పెద్ద ధనవంతుల ఏరియా అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మురికివాడలు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ మురికివాడలను శుభ్రత లేవు కాబట్టి అదేవిధంగా ఇక్కడ ప్రతి గల్లీలో చూసుకున్నట్టయితే ఏదైతే డ్రైనేజ్ విషయంలో కానీ అదే రోడ్ల విషయంలో కానీ జూబ్లీస్ ఇప్పటి వరకు కూడా డెవలప్ కాలేదు. ఆ డెవలప్ చేయాలంటే మన బీజేపీతోనే సాధ్యమవుతుంది. అభివృద్ధికి పట్టం కడతారని బీజేపీ నేతలు చెప్తున్నారు. లంకల దీపక్ ఈసారి కంపల్సరీ గెలుస్తారనేది కూడా బీజేపీ నమ్మకంగా ఉంటుంది. ఏదైతే పైన సర్వేలు ఏదైతే చెప్తున్నారో ఇటు కాంగ్రెస్ గెలుస్తుంది, అదేవిధంగా బీఆర్ఎస్ ఎడ్జ్గా ఉంది అని ఏదైతే సర్వేలు చెప్తున్నారో ఈ సర్వేలను మేము నమ్మం. మేము చేసి ఏదైతే మేము ప్రజల వద్దకు ప్రతి ఓటర్లను మేము కలిసాం, ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంటుంది. వారు చెప్పే విధానం ఈసారి బీజేపీకి ఓటేస్తామని చెప్తున్నాం కాబట్టి అదేవిధంగా మాకు కూడా వాళ్ళు యువత అదేవిధంగా మార్పు కోరుకునే వాళ్ళంతా బీజేపీ వైపు ఉన్నారు కాబట్టి బీజేపీ ఈసారి జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచి మా ఇదే జోరును రాబోయే ఎన్నికల్లో చూస్తాం కాబట్టి గతంలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించాం అదేవిధంగా జూబ్లీస్ ఎన్నికల్లో సైలెంట్ ఓటుతోనే మేము విజయం సాధిస్తామని బీజేపీ నేతలు. దానికి సంబంధించి ఇప్పటికే జూబ్లీస్ పరిధిలోనే ఉన్న అభ్యర్థి లంకల దీపక్తో పాటు కార్యకర్తలు అందరూ కూడా జూబ్లీస్ లో ఉదయం నుంచి కూడా ఇక్కడ తిరుగుతున్నారు. అదే ఇప్పటికైతే చూసుకున్నట్లయితే ఓటింగ్ శాతం కొద్దిగా మందకొడిగా జరుగుతున్నప్పటికీ ఉదయం నుంచే చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల అదేవిధంగా దాంతో జనాలు బయటికి రావడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొంచెం జనాలు రోడ్డు మీదకి వస్తే ఓట్లు వేయడానికి ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కరు ఓటర్లు కూడా కోరుకున్నారు ఓటు హక్కుని వినియోగించుకోవాలి కాబట్టి ఓటు హక్కును వినియోగించి ఓటు వేయాలనేది కూడా ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు ఓటు ఇంట్లో ఉండకుండా ఈ రోజు సెలవు దినం కాకుండా అందరూ భావించకుండా వచ్చి ఓటు వేయాలనేది కూడా ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు కూడా కొత్తగా ఓటు చేసిన ఓటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్తున్నారు కాబట్టి అదేవిధంగా కొత్త ఓటర్లతో పాటు యువత అందరూ వచ్చి ఓటు వేయాలని అయితే ఉదయం నుండి చూసినట్టయితే యువత కంటే ఎక్కువగా వృద్ధులు ఎక్కువగా పోలింగ్ బూత్లకు వచ్చి ఉదయమే ఓటింగ్ వేసినట్టు మనం చూస్తున్నాము. కొందరు వీల్చైర్లో కూడా వచ్చి ఓటు వేసిన ఉద్దాంతాలు చూస్తున్నాం కాబట్టి ఈసారిగా గతంలో కంటే ఈసారి కొద్దిగా ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలతో అభ్యర్థితో పాటు బీజేపీ అభ్యర్థి కూడా చెప్తున్నాడు. గతంలో ఏదైతే ఓటింగ్ శాతం ఉందో ఆ ఓటింగ్ శాతం కంటే ఇప్పుడు ఎక్కువ పెరుగుతుంది. ఓటింగ్ శాతం పెరిగితే ఏదైతే ప్రభుత్వమైన వ్యతిరేకత ఉందో ఆ వ్యతిరేకత మాకు అనుకూలంగా మారుతుంది కాబట్టి ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత మాకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఓటింగ్ శాతం పెరిగిందంటే బీజేపీ తప్పకుండా విజయం సాధిస్తుందని లంకల దీపక్తో పాటు బీజేపీ నేతలు చెప్తున్న మాట సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.